నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కే. ఐఎన్టీసీ కార్యకర్తలు ఉన్నారా? ఇంతమంది సభ్యత్వం ఉన్నామన్నట్టు ఆర్టీసీలో ఐఎన్టీసీ అనేది అక్కడ తెలవాలి. ఫస్ట్ అక్కడ తెలిస్తే వాళ్ళు మన కోసం ఇంకేం చేయాలని చెప్తారు. ఆల్రెడీ చేసేదంతా మనం చూస్తున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి 2 ఏళ్లలో ఏం చేసింది, 10 ఏళ్లలో కేసీఆర్ ఏలేంది. 2013 మన తెలంగాణ వచ్చిందా? రాలే. 14 వచ్చింది. 13లో మనకు బాండ్ ఇచ్చారు. 13 పైసలు బాండ్ ఇస్తే ఎవరిచ్చారో 13 బాండ్ పైసలు ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది మొన్న వచ్చి. ఇది ఎవరు పట్టించుకుంటలేరు. కేసీఆర్ అప్పుడు రిటైర్మెంట్ అయినా ఇంకా పైసలు రాలే. ఎవరిస్తారు ఇక్కడ? కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇవన్నీ మనకి ఏమవుతాయి? మనకు మన డివోర్స్ సమస్యలు రావాలని మాట్లాడాలి. ఎవరు మాట్లాడాలి? ఎందుకు మాట్లాడతారు? వాళ్ళకి ఏం గుర్తింపు ఉన్నదని మాట్లాడతారు. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. మన డివోర్స్ తిరగాలి, చెప్పాలి ప్రతి కార్మికునికి. యూనియన్ కావాలంటే పెట్టు, సంతకం పెట్టు. ఎవరు రాయి చందరాయి ఏమో 100 అడగలేరు. 50 రూపాయలు రాయి చందరాయి. మన డిపో నుంచి ఎంత అత్యధికంగా ఏపించి వాళ్ళకి పంపిస్తే అక్కడ రాష్ట్ర కమిటీ ఇక్కడికి వచ్చింది ఏంటంటే మనం ఫస్ట్ ఐఎన్టీసీని మెంబర్షిప్ బలోపేతం చేసుకోవాలి. అన్నకు ఒక అధికారం ఇవ్వాలి. అధికారం ఇచ్చి దాని ద్వారా మన సమస్యలను తీర్చుకునే ప్రయత్నం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. ఐఎన్టీసీ వర్కింగ్ ప్రెసిడెంట్. ముఖ్యంగా ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు విషయం ఏంటంటే నవంబర్ నెలలో ప్రజాస్వామ్య పద్ధతిలో మా యూనియన్ రాష్ట్ర కమిటీ ఎన్నికలు జనరల్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి ఎన్నికలు అనేది నిర్వహించడం జరుగుతున్నది. మా అభ్యర్థిగా మెజారిటీ రాష్ట్ర ఆఫీసర్లందరూ జక్కల మల్లేష్ గారిని మా అభ్యర్థిగా మేము ఎన్నుకోవడం జరిగింది. ఆ విషయాలన్నీ ఆ వివరాలు ఆయన చెప్తే బాగుంటుందని నేను అభిప్రాయపడతాను. మేము పాత వాళ్ళం పాత కథలే చెప్తాం. మల్లేష్ గారు మాట్లాడతారు. ఐఎన్టీసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఏదైతే ఆర్టీసీ కార్మికులు ఎంత ఇబ్బంది పడ్డారు, ఎంత గోసపడ్డారో అదందరి మా కార్మిక సోదరులందరికీ తెలుసు. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విపరీతమైన పని భారాలు పెంచి అసలు రిక్రూట్మెంట్ చేయకుండా, రెగ్యులర్ ప్రాతిపదికగా ఎవరిని కూడా రిక్రూట్ చేయకుండా, తగ్గిన వర్కర్ల మీద ఉన్న వాళ్ళ మీద భారం పెంచి అసలు ఆర్టీసీ కార్మికుడు కూలీ వాళ్ళకంటే అధ్వాన పరిస్థితి కల్పించిన తరుణంలో చాలా ఇబ్బందులు పడి మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆర్టీసీ కార్మికులు కొంచెం రిలాక్స్గా ఉండడం జరుగుతూ ఉంది. ఇది నగ్న సత్యం. ఎందుకంటే రావాల్సినటువంటి డబ్బుల కూస చాలా ఘోరంగా ఉండే. ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆర్టీసీ కార్మికులకు రావాల్సినటువంటి బకాయిలు మెల్లగా ఒకటిగా దాదాపు ప్రతి ఒక్క కార్మికుడికి 2-3 లక్షల బెనిఫిట్ జరిగేటువంటి పరిస్థితులు కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేసుకుంటాం. ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని చెప్పి ప్రతి ఆర్టీసీలో ప్రతి ఉద్యోగి వాళ్ళ స్వతహాగా ఆర్గనైజ్ చేసి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడిపోవడానికి, కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి ఆర్టీసీ కార్మికుల యొక్క పాత్ర మరవలేనిది. అది వాళ్ళు కూడా గుర్తించే మనకు కొన్ని ఆర్థికపరమైన విషయాలను మనకు ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్కు మన సమస్యలు పని భారాల గురించి తెలియదు. ఈ పని భారం గురించి తెలియజేయాల్సిన పరిస్థితి మన మీద ఉంది. పని భారాలు అనేవి విపరీతమైన పని భారం. దాదాపుగా ఒక కార్మికుడు 16 గంటల పైచిలకు ఉద్యోగం ఉంటుంది తప్ప ఎందుకంటే 8 గంటల ఉద్యోగం అనేది మర్చిపోయినా. ఆ పరిస్థితులు మనం గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మేము ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారికి కానీ, పొన్నం ప్రభాకర్కి కానీ, బట్టి విక్రమార్క గారికి కానీ మేము ఐఎన్టీసీ తరఫున మేము మీ అనుబంధ సంఘంగా పనిచేస్తూ ఉన్నాం. మీ పార్టీకి మేము పనిచేస్తూ ఉన్నాం. మీరు ఏదైతే కార్మికులకు ఇచ్చినటువంటి బెనిఫిట్స్, రావాల్సిన బకాయిలు ఇచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా మా ఎండి గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. కానీ మా సమస్యలు ఇంకా పేరుకపోయి చాలా ఉన్నాయి. అయితే వర్క్లోడ్ మీద విపరీతమైన ఇబ్బందులు ఉన్నాయి. ఫస్ట్ మనకు వర్క్లోడ్ తగ్గించాలా, రిక్రూట్మెంట్ చేయాలి. ఇంకా రావాల్సిన కొన్ని ఉన్నాయి, అవి బకాయిలు ఇవ్వాలి. జీతాలు పెంచాలంటే ఇంకొక పే స్కేల్ రావాల్సి ఉంది, అది ఇవ్వాలి.
రావాల్సిన బకాయిలన్నీ కూడా ఇస్తే సంతోషంతో పాటు వర్క్లోడ్ తగ్గించాలి. ముఖ్యంగా మాకు వర్క్లోడ్ తగ్గించాలి. గతంలో చట్ట ప్రకారమైన డ్యూటీ మాకు 8 గంటల పనిదినం, అవసరం అనుకుంటే 1 గంట 2 గంటలు ఓటీ చేసేట పరిస్థితి ఉంటుంది. కానీ 16 గంటల డ్యూటీ చేసి ఓటీ చేసి ఆ రావాల్సిన గంట 2 గంటలు ఓటీ ఇస్తే కూలీ వాళ్ళకు చేసే కంటే ఇంకా అధ్వానంగా పరిస్థితి మా డ్రైవర్ కండక్టర్ సోదరులకు కానీ మా మెకానిక్లకు కానీ ఆఫీస్ స్టాఫ్ కూడా ప్రాబ్లం ఉంది. మేము కోరుకుంటా ఉన్నాం, ఈ యూనియన్గా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఎండి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కింద అధికారులు కొంతమంది సిఐ నుంచి డిపో మేనేజర్ కింది స్థాయి సిఐ నుంచి విపరీతమైన ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు కార్మికుల మీద. ఇవి పై దృష్టికి ఎండి గారికి కానీ గవర్నమెంట్ కానీ ఈ సబ్జెక్టు మీద వర్క్లోడ్ మీద పూర్తిగా వివరించడానికి మేము మీటింగ్ ఏర్పాటు చేసినాం. రాబో కాలంలో మేము కాంగ్రెస్ గవర్నమెంట్ని సపోర్ట్ చేస్తాం, కాంగ్రెస్ గవర్నమెంట్కి పనిచేస్తాం. మీతోటి కొట్లాడి మా హక్కులు కానీ మాకు రావాల్సినవన్నీ తీసుకుంటామని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ, ఇంకొకసారి ఇక్కడ నుండి మా మంత్రి గారు అయితే ఈ జిల్లా వాళ్ళే వర్క్షాప్ సంబంధించి ఇక్కడ నుంచి వర్క్షాప్ తీసేస్తారు అని చెప్పి ఒక అపోహ జరిగింది. అది తాత్కాలికంగా బ్రేక్ పడ్డది. మరి హైదరాబాద్ వర్క్షాప్ ఇక్కడ తీసుకొస్తూ ఉంటారు. సంతోష్ ఎవరు ఎక్కడ ఉంచినా ఎవరు అక్కడ ఉంచాలని కోరుకుంటాం, అక్కడ తీసుకొని ఇక్కడ తీసుకొని అక్కడ రావాలని కోరుకునే మనస్తత్వం మాకు లేదు. అయ్యా, మీరు ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని నమ్మి ఈ 40,000 కుటుంబాలు నమ్మకంగా మిమ్మల్ని చూసి గర్వంగా నిలబడి మీకు ఓట్లు వేయించినాం. అటువంటి దాన్ని మాకు ఒక 50% మీరు ఆ నమ్మకాన్ని కలిగించారు. ఇంకా పూర్తి నమ్మకాన్ని కలిగిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం మేము ఈ మీటింగులు పెట్టుకునేది గవర్నమెంట్ చేసిన పనులు చెప్తున్నాం, చేయాల్సిన పనులు కూడా చెప్తున్నామని మీ అందరికి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా సోదరులందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సయ్యద్ మహమూద్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్, ఇంకో వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్రామ్ గారు ట్రెజరర్, మా జిల్లా అధ్యక్షులు రాజు గారు, టీఆర్గా మా రాష్ట్ర కమిటీ మెంబర్సు బుమ్రన్న గారు, అదేవిధంగా మహేందర్ గారు, సాగర్ గారు, సంపత్ గారు, మన మిగతా రెడ్డి గారు, కేఆర్ రెడ్డి గారు, చాలామంది కూడా రావడం జరిగింది. మా ప్రతి డిపో నుంచి 3 పిలిస్తే దాదాపు 10 మంది వచ్చి వాళ్ళ సమస్యలు వాళ్ళ బాధలు మాకు విన్నవిస్తూ ఉన్నారు. ఇవి ఖచ్చితంగా పైకి తీసుకెళ్తాం, పైన తీసుకెళ్లి పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ ఇన్స్టిట్యూషన్స్ కరీంనగర్, పారమిత స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్, తేజస్ డిఫెన్స్ అకాడమీ అండ్ జూనియర్ కాలేజ్ కొత్తపల్లి కరీంనగర్, ఎస్విజేసి జూనియర్ కాలేజెస్ తిగలోటపల్లె కరీంనగర్, శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్స్ కరీంనగర్, సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ ప్యారడైజ్ స్కూల్ కొత్తపల్లి రేకుర్తి కరీంనగర్, ది ఆక్స్ఫర్డ్ స్కూల్ రామ్నగర్ కమాన్పూర్ కరీంనగర్, మానేర్ స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్, బన్సల్ క్లాసెస్ ఇన్స్టిట్యూషన్స్ నియర్ కోర్ట్ అండ్ రేకుర్తి కరీంనగర్, ఆటమ్ క్లాసెస్ కోచింగ్ అండ్ ట్యూషన్స్ హౌసింగ్ బోర్డ్ చౌరస్తా కరీంనగర్. తెలంగాణ సంవత్సరం ధన్యవాదాలు.